ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి లేదు. శివుని ఎత్తున్నదైతే ఒక్క నిమిషం ఉండదు. అదే నేనైతేనా ఎప్పుడూ వెళ్ళిపోయేదాన్ని. పోతావా నడబడి గంటమంటావా? నేనేం తప్పు చేశానో చెప్తే వెళ్ళిపోతాను. నువ్వు ఇంట్లో ఉంటుంది ఉండదు. ఆ ఉండకపోవడానికి నేనేం చేశానని? ఏమిటంటే ఊరికే కబుర్లు చెప్తావు. మా వాళ్ళు వస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. ఆయన నేను కలిసి ఉంటే కూతురు ఓడి ఏడుస్తావు. ఆయన నీకెంతో నాకు అంతే. అక్కడ నీకు సొంతం అయిపోయినట్టు నాకు కాదట్టు అని నేను ఇప్పుడు అన్నాను. ఈ కథలన్నీ అనవసరం. దానికి ఇష్టం లేదు, నువ్వు ఉండడానికి లేదు. నేను ఇప్పుడు ఎక్కడికి పోను. ఎక్కడికి అంటే నీకు ఊరందరూ చుట్టాలేగా, నువ్వంటే అందరూ ప్రేమ కాల్చేవాలేగా. ఎవరు కొంపలైనా ఉండొచ్చు. గేటు మండ ఆడి కొంపలో ఈడి కొంపలో పడి ఉండాల్సిన కర్మ నా వదనికేం పట్టింది. దొంగనా సైతి ఆ కర్మ నీకేనే బండనా సైతి. మిమ్మల్ని ఇద్దరు మెడబెట్టి గంట ఇట్లాంటిది ఓడితో పెట్టుకో నాతో పెట్టుకుని అంటే పళ్ళు పిఠాపురం సంతకెళ్ళిపోగలదు. ఏటంతో పిఠాపురం సంతగా ఎందుకు, శ్రీకాకుళం సంతకే తోలేద్దాం. నువ్వేటంతో? నానేటంతను. నువ్వు ఏటంటే నేను అదే అంతను. మిమ్మల్ని చూసి దించవే చెయ్యి. ఇది చిన్నప్పటి నుంచి పిడకలు కొట్టిన చెయ్యి. దీంతో కొట్టానంటే ముఖం పిడకైపోగలదు. ఏటంతో? నానేటంతను పిడక బిల్లు పిడక అయిపోతా. అది నీకే కన్నా ఆడికారు ఉండటానికి ఇంటికి పోదాం. ఏటంతో? నానేటంతను బంగారాలంటే కొడుకున్నాడు. నెత్తినెట్టుకుని పూజించుకుంటాడు. ఈ కుక్కలతో నీకేటి పని? నేను ఎక్కడికి రాను. రాకెక్కడికి వెళ్తావు? నువ్వు విల్లలో ఉంటే ఏ అర్ధరాత్రి కూడా నిన్ను చంపేస్తారు. నిన్ను ఎందుకు బయటికి గంటేస్తుందో తెలుసా? ఇల్లంతా దాన్ని నెత్తిన పెట్టు పోదామని. ఏటంతో? నానేటంతను ఆడి కాలు చేతులు పడిపోయాక ఆడే నీకు ఆడికొస్తాడు. రామానింటికి పోదాం. రాపోదాం. కాస్త ఓపిక పడితే రావుడు చదువు అయిపోద్ది. అప్పుడు ఆడికాడే ఉండిపోవచ్చు. బాక్సింగ్ అంటే చేతికి గ్లోవ్ వేసుకుని మూతి మీద గుద్దేసుకుంటారు. అదే అంటే అప్పుడు నువ్వు బాక్సర్ కదా? ఇప్పుడు కూడా కాదు. సార్ మీకు సెట్ చేసేది నన్నే అమ్మాయికి సెట్ చేయండి. రోజు సాయంత్రం వాల్తేర్ క్లబ్ లో ప్రాక్టీస్ చేస్తుంది. ఏటి ప్యాకెట? ఓ అది టెన్నిస్ అబ్బా.